స్వాగతం గైస్. ఇవాళ మనం ఒక ఆసమ్ మూవీ గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఒక మూవీ మాత్రమే కాదు, ఇది ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నేను మాట్లాడుతుంది మన మహా అవతార్ నరసింహ మూవీ గురించి. ఇది ఒక యానిమేటెడ్ మూవీ బేస్డ్ ఆన్ అవర్ ఇండియన్ కల్చర్. దీని యొక్క యానిమేషన్ పీక్ లో ఉండిద్ది. ఈ యానిమేట్ చేసింది ఇంకెవరో కాదు, మన హంబాలి ఫిలిమ్స్ అన్నమాట. ఈ పేరు మీరు వినే ఉంటారు. మన కేజీఎఫ్, కాంతారా వెనకాల కూడా ఉంది ఈ స్టూడియోసే. వీళ్ళు టైం తీసుకొని చాలా ఆసమ్ స్టఫ్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ స్పెషల్లీ ఇది నార్మల్ మూవీ, ఒక మూవీ అయితే కాదు, ఇది ఒక పెద్ద ఫ్రాంచైజ్ అన్నమాట. ఫ్యూచర్ లో ఇంకా 7 మూవీస్ రాబోతున్నాయి, ఇంక్లూడింగ్ దిస్ మూవీ. ఈ మూవీ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. 25th జూలైనా, అంటే ఈ మంత్ ఇది రాబోతుంది. నిన్నే దీని యొక్క ట్రైలర్ కూడా వచ్చింది. నేను ఆ ట్రైలర్ ని ఇంకా చూడలా, మీతో కలిసి చూద్దామనే ఈ వీడియో చేస్తున్నా. సో మనం ఇప్పుడు కలిసి ఈ ట్రైలర్ ని ఎంజాయ్ చేద్దాం. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీ రివ్యూ కూడా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంకా ట్రైలర్ ని నేను మధ్య మధ్యలో ఆపుతా, లేకపోతే వాళ్ళు కాపీరైట్స్ చేస్తారు. సో అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? సో ఫస్ట్ మనం ఈ ట్రైలర్ కి ఒక లైక్ ఇచ్చి లెట్స్ స్టార్ట్ దిస్ ట్రైలర్. ఓం బ్రహ్మదేవాయ నమః. నీవు నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓకే తిన తమ్ముడిని చంపేసినందుకు తిను విష్ణుమూర్తి మీద అంటే కోపం పెంచుకున్నాడు. ఓకే, విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మదేవాయ. బ్రో మునుడేంటి ఇలా మారిపోయాడు? ఓకే, చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు కాబట్టి తను ఇలా మారిపోయాడు. కళ్ళు తెరు. హిరణ్యకశిప, కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. సో తిను మన బ్రహ్మ, ఐ థింక్ తినే బ్రహ్మ బ్రో. తిన లుక్ కూడా బాగానే ఉంది, బాగా చూపించారు. ఇక్కడ ఫ్లవర్ కూడా వేసారు గమనిస్తే. ఓకే, డీటెయిలింగ్ మాత్రం బాగుంది. కష్టపడ్డారు వీళ్ళు. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు చూసారా, ఈస్ కమింగ్. మరణం సంభవించకూడదు. నా మరణం పగలు గాని రాత్రి కాదు. నా మరణం గృహం లోపల. ఓ బ్రో, ఇది ఎంత బాగుంది ఫ్రేమ్. చూసారా ఎంత డీటెయిల్ ఉందో. ఏ బాబ్రే, కానీ గృహం వెలుపల గాని అస్త్ర శస్త్రాల వల్ల గాని సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని సమస్తం అంధకారబంధురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. ప్రహ్లాద, ఓకే తినే మన ప్రహ్లాద, మన మెయిన్ క్యారెక్టర్. తిన డిజైన్ కూడా చాలా క్యూట్ గా ఉంది, నాకైతే నచ్చింది. మా మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఓ బ్రో, తన హెయిర్ చూడండి, చాలా బాగా యానిమేట్ చేశారు వీళ్ళు. నేను శరణాగతిని కోరాలి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని బ్రో దిస్ కిక్ వాజ్ ఆసమ్. ఇంకోసారి చూద్దాం ఇది. ఇంకా ఇది కిక్ కొట్టేటప్పుడు తను ఎలా అరుస్తాడో అది చూడండి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. ఓకే, తిను వాళ్ళ మదర్ అనుకుంటా. ఓకే, మనమంతా అసురులం. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకు. బ్రో ఫస్ట్ ఇదేదో బాగుంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ ఇదేంటి గురుకులం అంటున్నాడు. వీళ్ళు విలన్స్ కదా, వీళ్ళకి కూడా గురుకులం ప్రాక్టీస్ చేస్తారేంటి? ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ ఓకే, నా స్వామియే. అతన్ని ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరు బ్రో దిస్ ఈస్ గుడ్. తన ఫేస్ కూడా ఇక్కడ పెట్టారు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. తిరిగి నక్క ఎవరో, సింహం ఎవరో. మనోడి బ్రో, దిస్ గుడ్ బ్రో. గాడ్ ఎంట్రీ ఇస్ ఆసమ్.
ఇది బ్యారే టైప్ వచ్చింది, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్. ఇమాజిన్ ఇది మీరు థియేటర్లో చూసారు బ్రో, ఎంత క్రేజీగా ఉండిద్ది ఇది బిగ్ స్క్రీన్ లో చూడడం. వావ్ గైస్, ట్రైలర్ ఈస్ క్రేజీ. నేనైతే ఊహించలా మరి వీళ్ళు ఇంత యానిమేషన్ ఇంతలా బాగా చేస్తారని నేనైతే ఊహించలా. అసలు బయట వాళ్ళకి చూపిస్తే ఇది ఇండియన్ యానిమేషన్ అంటే ఎవరు నమ్మరు, వీళ్ళు అంత బాగా చేశారు. సో ఈ మూవీ అయితే 25th రాబోతుంది, ఈ మంత్ జూలైనా. సో నేను కూడా ఈ మూవీ వెళ్ళి చూడబోతున్నా. అండ్ మూవీ చూసిన తర్వాత ఒక బ్లాగ్ వీడియో కూడా వచ్చింది, అది వేరే విషయం. ఇంతకీ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. నేనైతే డెఫినెట్లీ వెళ్తా ఈ మూవీ చూడడానికి. అయినా గైస్, రీసెంట్ గా ఫ్యామిలీతో పాటు వెళ్ళే చూసే మూవీస్ కొన్నే వస్తున్నాయి, ఆ కొన్నిలో ఇది కూడా ఒకటి. ఇది మన ఇండియన్ మైథాలజీ మీద కాబట్టి మీకు కూడా చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉండిద్ది. సో మీరు డెఫినెట్లీ థియేటర్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. జస్ట్ ఇమాజిన్ గైస్, ఎప్పుడు గుడికి వెళ్ళని మీరు ఒకేసారి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మదర్ ఫాదర్ ఈ మూవీ చూద్దామని చెప్పి మీరు అనిన వెంటనే వాళ్ళు షాక్ అయిందే కాకుండా ఇంట్లో మీ రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీ అందరికి చిన్న టిప్ ఇచ్చా, సో వాడుకోండి. ఇంక విడితే ఎంతవరకు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకైతే ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ లైన్ బై బై గైస్.